రోజా సస్పెన్షన్ వ్యవహారంపై అసెంబ్లీ దద్దరిల్లింది. అటు సభలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను మహిళా మార్షల్స్ అడ్డుకున్నారు, బలవంతంగా బయటకు పంపిస్తారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, భద్రతా సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అనంతరం వాహనంలో సైఫాబాద్ పిఎస్కు తరలించారు. మరోవైపు జగన్ పిఎస్కు వెళ్లి రోజాను పరామర్శించారు. రైట్. అస్వస్థతకు గురైన రోజాను ప్రస్తుతం నిమ్స్కి తరలించారు. రోజా ఆరోగ్య పరిస్థితి గురించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం రోజా ఎలా ఉన్నారు? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి రోజా నిలకడగానే, ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. నిమ్స్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ బ్లాక్ లో రోజా అడ్మిట్ కావడం జరిగింది. కాసేపటి క్రితం అసెంబ్లీలో జరిగిన తోపులాట, మార్షల్స్ కు అదేవిధంగా రోజాకు మధ్య జరిగిన తోపులాట, అదేవిధంగా జీప్ లోకి పోలీస్ వాహనంలోకి ఎక్కేందుకు రోజా మొరాయించడం జరిగింది. సట మీద అంటూ నేను వెళ్ళను, అసలు నన్ను అరెస్ట్ చేసే అధికారం మీకు లేదని చెప్పేసి వారితో వాగ్వాదం చేయడం జరిగింది రోజా. అయితే ఈ పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇక్కడ మొదట సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు ఆ తర్వాత నాంపల్లి పిఎస్ కి తరలించారు. అక్కడ వైఎస్ జగన్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చి రోజాను పరామర్శించడం జరిగింది. నీకేం కాదు, మేమంతా ఉన్నాము, నీకు సంబంధించి ఒక ఎమ్మెల్యే హక్కులను కాలు రాసే అధికారం ఎవరికీ లేదు, నువ్వు ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి ఆమెకి ధైర్యం చెప్పడం జరిగింది. నీకు ఎలాంటి హాని జరగదు, దానికి సంబంధించి అసెంబ్లీలో నీకు సంబంధించి వ్యవహారాలు అన్ని కూడా మేము లేవనెత్తాం. ఆ కాల్మానికి సంబంధించి కావచ్చు, సెక్స్ ర్యాకెట్ సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలు అన్ని కూడా మేము చూస్తాం, నువ్వు ధైర్యంగా ఉందని చెప్పేసి రోజాకు ధైర్యం చెప్పడం జరిగింది వైఎస్ జగన్. ఆ తర్వాత ఆమె కాలికి అదేవిధంగా చేతులకి స్వల్ప గాయాలు కావడం జరిగింది. ఆ సందర్భంగానే రోజా కాస్త సొమ్మసిల్లినట్టుగా కనిపించింది. సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఆ తర్వాత ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. నిమ్స్ లోని ఎమర్జెన్సీ బ్లాక్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రోజా ఆరోగ్యం మాత్రం ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. ప్రస్తుతం రోజా కూడా ఎవరున్నారు అసిస్టెన్స్ కోసం? సుధీర్, రోజా పోలీసుల సమక్షంలో ఉంది. నాంపల్లి పోలీసులు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. పోలీసులు హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ ని అన్ని చూస్తున్నారు. ఇక్కడ నాంపల్లి పోలీస్ ఎస్ఐ అదేవిధంగా మిగతా కానిస్టేబుల్ ఆమెకు రక్షణగా ఉండడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. సుధీర్, థ్యాంక్ యూ. పక్కనే ఉన్నా కదా, మీరు పోలీసులు అడ్డం వస్తున్నారు. ఫోటోలు మీకు కావాలి తీసుకోండి. లేపమ్మా కొద్దిగా లేపు. ముందు రండి ఆమె అక్కడ పోండి లోపల వేరే పని లేదు కెమెరా లోపలికి వెళ్ళిపోతాం.
పక్కనే ఉండదు కదా మీరు పోలీసులు అడ్డం వస్తున్నారు ఫోటోలు మీకు కావాలి